హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 70. వెంటనే ఒక నర్సు వచ్చి ఆమె చేయి పట్టుకుని పైకి లేపింది. అమ్మాయి, మీ నష్టానికి మేము చింతిస్తున్నాము. మీ బాధ మాకు అర్థమైంది, కానీ దయచేసి శాంతించండి. మీరు చివరిసారిగా మీ అమ్మమ్మని చూడాలి. పల్లవి ఒక చిన్న పిల్లల కాళ్ళు విదిలిస్తూ తల అడ్డంగా ఊపింది. ఆమె కన్నీళ్లతో నిండిన కళ్ళు ఎర్రగా శూన్యంగా ఉన్నాయి. మా అమ్మమ్మ ఇక్కడ లేదు. ఆమె వార్డులో నా కోసం వెయిట్ చేస్తుంది. ఇంకలా చెప్పి వెనక్కి తిరిగి వార్డు వైపుకు పరిగెత్తడం మొదలుపెట్టింది పల్లవి. అకస్మాత్తుగా ఒక బలమైన చెయ్యి ఆమె చేతిని పట్టుకుంది. సిద్ధార్థ్ కనుబొమ్మలు ముడిచాడు. పల్లవి చెయ్యి చాలా సన్నగా ఒక పెన్సిల్ పట్టుకున్నట్టు ఉంది. అది పల్లవిని మరింత బలహీనంగా సున్నితంగా కనిపించేలా చేసింది. ఆయన, పల్లవి వెళ్ళి చూడు అని అన్నారు. ఆ మాటలు పల్లవి నెత్తి మీద చన్నీళ్లు కుమ్మరించినట్టు అయింది. ఆమె భయంతో వణికిపోయింది. ఆమె పొడవైన కనురెప్పలు దట్టంగా వణుకుతూ కిందకి వాలాయి. చల్లటి వర్షపు రాత్రి వీధిలో ఒంటరిగా ఉన్న కుక్క పిల్లల ఆమె చాలా జాలిగా అనిపించింది. సిద్ధార్థ్ చేయి నెమ్మదిగా కిందకి జరిగి ఆమె చేతిని పట్టుకుని ఆమెను మృతదేహాల గది వైపుకు నడిపించాడు. పల్లవి తలదించుకుని దెయ్యంలా తేలికే నడువులతో ఇక చెప్పినట్టు ఆయన వెనకే నడిచింది. సిబ్బంది ఒకరు వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళి తలదించుకుని వెళ్ళిపోయాడు. అక్కడ చల్లని ఇనుప మంచం మీద ఒక శరీరం ఉంది. దానిపై తెల్లటి దుప్పటి కప్పి ఉంది. తలుపు కానుకుని పల్లవి ఒక నిమిషం పాటు బిగుసుకుపోయి నిలబడిపోయింది. ఆ తర్వాత ఆమె ఒక్కొక్క అడుగు కష్టంగా ముందుకు వేసింది. తెల్లటి దుప్పటిని పైకి లేపుతున్నప్పుడు ఆమె శరీరం మొత్తం వణికిపోయింది భయంతో. ఆమె పాలిపోయిన పెదాలు తప్ప అమ్మమ్మ గాఢ నిద్రలో ఉన్నట్టే ఉంది. ఈమె ఎలా చనిపోతుంది? లేదు లేదు, ఆమె గాఢ నిద్రలో ఉండుంటుంది. ఈ ఆలోచన పల్లవికి ఒక చిరు ఆశనిచ్చింది. ఆమె నవ్వుతూ మెల్లగా, లేవాల్సిన సమయం వచ్చిందమ్మమ్మ. నాతో సరదాగా ఆడుకుంటున్నావు కదూ. నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళలేదని ఇలా చేస్తున్నావా? నా కారు సిద్ధంగా ఉంది, లే ఇప్పుడే వెళ్ళిపోదామని అంది. ఆ ముసలావిడ ముఖంలో ఒక్క కండరం కూడా కదలడం లేదు. కనురెప్పలు కూడా కదలలేదు. అది చూసి పల్లవి తెల్లటి దుప్పటి కింద చేయి పెట్టి తన అమ్మమ్మను చల్లని బిరిసైన చేతిని పట్టుకుంది. ఆమె ఏడుపుతో గొంతు వణుకుతూ ఉంటే, అమ్మమ్మ నాకు ఇంకేమీ వద్దు. మీతో పాటు మీ ఇంట్లో ఉండడం తప్ప నాకేమీ వద్దు, సరేనా అని అంది. పల్లవి తన తలను అమ్మమ్మ గుండె మీద ఆనించి చాలా మృదువైన సున్నితమైన గొంతుతో మాట్లాడింది. ఏదైనా చెప్పు, దయచేసి ఒక్క మాటైనా చాలు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు. ఎంతసేపు పిలిచినా ఆమె అమ్మమ్మ మేల్కోలేదు. పల్లవి అమ్మమ్మ ముఖాన్ని పట్టుకుని చివరికి గుండెలు పగిలేలా ఏడ్చింది. అది వెక్కిళ్ళి కాదు, మూలుగు కాదు. ఈసారి అది హృదయ విదారకరమైన రోదన. ఆ ఏడుపు ఎంత తీవ్రంగా ఉంది అంటే ఇక రాక్షసుడి గుండెను కూడా కరిగించగలదు. అమ్మమ్మ, నువ్వు నాతో ఇలా చేయకూడదు. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి? నా దగ్గరికి తిరిగి రా, నేను ఇంకా సిద్ధంగా లేను. ఆమె ఏడుపు గదిలో ప్రతిధ్వనించింది, కానీ సమాధానం లేదు. పల్లవి కారిడార్లోని టేబుల్ మీద కూర్చుని గంట పైనే అయ్యింది. ఆమె అవసరమైన పత్రాలన్నీ పూర్తి చేసి తెనాలిలోని అంత్యక్రియల సేవలకు ఫోన్ చేసింది. తన అమ్మమ్మను తన సొంత ఊరిలోనే ఇక చెయ్యాలి అని నిశ్చయించుకుంది. తెనాలి ఇక్కడ నుండి 600 కిలోమీటర్ల పైనే ఉంది. రాత్రంతా శరీరాన్ని రవాణా చేసిన ఉదయానికల్లా గాని అక్కడికి చేరదు. పల్లవి వాళ్ళ అమ్మమ్మను చూసుకునే నర్సు కీర్తన ఆమె పక్కనే ఉంది. ఆమె పల్లవిని ఏదైనా వార్డులో విశ్రాంతి తీసుకోమని చెప్పింది, కానీ పల్లవి అక్కడే ఉంటానని పట్టుబట్టింది. ఆమె తన అమ్మమ్మను వీలైనంత దగ్గరగా ఉండాలి అనుకుంది. సిద్ధార్థ్ వెళ్లాల్సిన సమయం కూడా అయింది. ఆయనకు ఆమెపై జాలి ఉన్నా వెళ్ళక తప్పదు. ఆయన ఈ రోజు అనుకోకుండా ఇటుగా వస్తూ ఆగాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆయన పల్లవి దగ్గరికి రాగానే ఆమె తలెత్తి చూసింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. పల్లవి లేచి నిలబడి సిద్ధార్థ్కు గంభీరంగా నమస్కరించింది. ఆమె గొంతు బొంగిరిపోయి పగిలినట్టుగా బాధతో వచ్చింది. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, నా ఫోన్ నా దగ్గర లేదు. దయచేసి బిల్లు నాకు పంపండి. ఇక్కడ పనులన్నీ పూర్తయ్యాక నేను ఖర్చులు చెల్లిస్తాను. విషయం అత్యవసరం కాబట్టి సిద్ధార్థ్ తన కింద పనిచేసే వాళ్లకు వైద్య ఖర్చులన్నీ చూసుకోమని చెప్పాడు. ఆమె తనను సిద్ధార్థ్ గారు అని పిలవటం విని ఆయన మళ్ళీ ఆమె వైపుకు కిందకి చూశాడు. మీరంతా మర్యాదగా ఉండవలసిన అవసరం లేదు. నేను రాహుల్ వాళ్ళ బాబాయిని అని మీకు తెలుసు కదా. నన్ను సిద్ధార్థ్ అని పిలవచ్చుగా. పల్లవి తలూపింది. నాకు తెలుసు, కానీ ఇక్కడ పనులన్నీ చూసుకున్నాక మీకు తిరిగి
చెల్లించాలి అని నేను పట్టుదలతో ఉన్నాను. డబ్బులు. ఆర్తి సిద్ధార్థని ఎలా పిలిచిందో పల్లవి వింది. ఆయన కనుబొమ్మలు రాహుల్ లాగే ఉన్నాయి. రాహుల్ గారి కుటుంబంలోని ఇతర మగవాళ్ళలాగే ఆయనకి కూడా కనుబొమ్మలు ముడిచే అలవాటు ఉంది. సిద్ధార్థ్ కొంత ఆశ్చర్యపోయాడు. ఆయన ఎవరో తెలిసినా పేరు పెట్టి పిలవలేదు అంటే కారణం స్పష్టంగానే ఉంది. ఆమెకు రాహుల్ కు మధ్య అంతా సరిగ్గా లేదని ఆయనకు అనిపించింది. ఆయన వెంటనేకి వెళ్ళిపోయాడు ఏమీ అనుకుంటా. పల్లవి రాత్రంతా ఆ టేబుల్ మీదే ఉండిపోయింది బాధతో. తెల్లవారుజామున ఆమె కొత్త బట్టలు, అంత్యక్రియలకు కావలసిన వస్తువులు కొనడానికి వెళ్ళింది. ఉదయం 8 గంటలు కూడా కాకముందే అంత్యక్రియల సేవల నుండి ఇక వాహనం వచ్చింది. కీర్తన పల్లవితో పాటు తెనాలికి వెళ్ళింది. ఆమె ఆ ముసలావణ్ణు చాలా కాలంగా చూసుకుంది కాబట్టి ఆమెకు ఒక అనుబంధం ఏర్పడింది తనతో. ఆ చమత్కారమైన ముసలావిడకు వీడ్కోలు చెప్పాలి అనుకుంది. వాళ్ళ అంత్యక్రియల సేవలకు చేరాక పల్లవి ప్రశాంతంగా ఫీజు చెల్లించి ఇక శ్మశాన వాటికల్లో ఒక స్థలాన్ని కూడా ఎంచుకుంది. తెనాలిలో ఆమె బంధువులు ఎవ్వరూ లేరు కాబట్టి సంతాపం తెలిపేవారు ఎవ్వరూ ఉండరు. అందుకే పల్లవి ఉద్దేశపూర్వకంగా ఈ ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకుంది. ఆమె ఒంటరిగా ఉన్న తన ప్రియమైన అమ్మమ్మకు తను ఘనంగా వేడుకోలు పలకాలి అని డిసైడ్ అయ్యింది పల్లవి. ఇక అంత్యక్రియల సేవల నుండి ఆమె కార్యక్రమానికి వెంటనే పూలు కొనడానికి ఊళ్ళోకి వెళ్ళింది. వాటితో పాటు ఆమె అమ్మమ్మ చనిపోయే ముందు తినాలని ఆశపడిన అరిసెలు కూడా కొంది. ఈ ప్రయాణంలో పల్లవి ఒక కన్నీటి చుక్క కూడా కార్చలేదు. కానీ అరిసెలను చూడగానే కన్నీళ్లు వరదలా పొంగు వచ్చేయింది. ఆమె వాటిని ఆపుకోలేకపోయింది. నేనెంత కోరికలు తీర్చలేని మనవరాలిని. పల్లవి తనని తాను తిట్టుకుంది. తన అమ్మమ్మ కోరికలు ఎంత చిన్నవైనా ఆమె ఒక్కటి కూడా తీర్చలేదు. తనెంత పనికి మాలినది. ఆమె కన్నీళ్లు చూసి షాప్ యజమాని ఆశ్చర్యపోయి ఆమెకు అదనంగా ఒక అరిసెల ప్యాకెట్ ఇచ్చి, ధైర్యంగా ఉండమ్మాయి, జీవితం నీ మీద ఎన్ని కష్టాలు విసిరినా నువ్వు ధైర్యంగా తలెత్తుకుని నిలబడాలి. ఈ రుచికరమైన కొబ్బరి లౌజు ముక్క తిను, నీకు నచ్చుతుంది అని ఓదార్పుగా అన్నాడు. పల్లవి షాప్ యజమానికి థ్యాంక్ యూ చెప్పింది. ఆమె ఒక అరిసె ముక్క తీసుకుని తన అమ్మమ్మ తరపున టేస్ట్ చూడడానికి ఇక నెమ్మదిగా నోట్లో పెట్టుకుంది. కానీ ఆమె పళ్ళు ఆ మెత్తటి అరిసెల్లో దిగగానే ఆమె కళ్ళ నుండి బఠానీ గింజలంత కన్నీళ్లు మళ్ళీ ప్రవహించడం మొదలయ్యాయి. కొని ఆమె నోట్లోకి వెళ్ళాయి. ఆమె నోట్లో ఉప్పు తీపి రుచులు కలిశాయి. కానీ ఆమెకు చేదు తప్ప మరే రుచి తెలియలేదు. షాప్ యజమాని నిర్ఘాంతపోయాడు. బాగాలేదా? కాలు బలహీనపడడంతో పల్లవి కింద కూలబడి ఒక చిన్న పిల్లలా ఏడ్చింది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా బాగుంది, కానీ మా అమ్మమ్మ తినలేకపోయింది అంది. ఆమె అమ్మమ్మ ఇక ఎప్పటికీ దాన్ని రుచి చూడలేదు. ఒక రోజు తర్వాత కావ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉంది. ఆమె తండ్రి బెంగళూరు నుండి విమానంలో వచ్చేశాడు. రాహుల్ కు చివరికి తన ఫోన్ చూసే అవకాశం దొరికింది. వాళ్ళ అమ్మ నుండి 5 మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ అమ్మ నుండి కొత్త మెసేజ్లు ఏమీ లేవు. పల్లవి నుండి కూడా ఒక్కటి కూడా లేదు. అయ్యో రామా, ఈ అమ్మాయి ఎందుకింత మొండిగా ఉంది? కావ్య కోసం కాస్త సర్దుకుపోలేదా? రాహుల్ కోపం తగ్గించుకోవడానికి 3 సిగరెట్లు కాల్చాడు. తర్వాత పంతం వదిలేసి పల్లవికి ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అతని గుండెల్లో ఒక చెడు ఆలోచన మెదిలింది. ఏదో జరిగిందని ఆందోళన పడి పరిస్థితి ఏంటో కనుక్కోమని మాధవ్ని అడిగాడు. ఫోన్ పెట్టేశాక మాధవ్ లోతుగా నిట్టూర్చి కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత అతను, సార్, రాహుల్ గారి భార్య వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారు. ప్రస్తుతం అంత్యక్రియలు జరుగుతున్నాయి అని చెప్పాడు. అకస్మాత్తుగా రాహుల్ చెవుల్లో గంగురుమన్న శబ్దం వచ్చింది. అతను తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కొంతసేపటికి తర్వాత అతను కనుబొమ్మలు ఎగరేసి, ఇప్పుడేం చెప్పావు అని అడిగాడు. మాధవ్ ఒక క్షణం ఆగి మళ్ళీ చెప్పాడు, మీ భార్య వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారు. తెనాలిలోని అంత్యక్రియల సేవల్లో సంస్కరణ సభ మొదలయ్యేలోపు మృతదేహాన్ని దహనం చేయాలి అనేది ఒక రూల్. పల్లవి తన అమ్మమ్మకు గుడ్ బై చెప్పలేక మనసులోనే చాలా బాధపడుతుంది. ఆమె ముఖాన్ని తన మనసులో ఎప్పటికీ గుర్తించుకోవాలని కోరుకున్నట్టుగానే గుడ్ బై చెప్పాలన్న ఆలోచన ఆమె గుండెను బంధించింది. ఆమె ప్రియమైన అమ్మమ్మ దేహాన్ని నిశ్శబ్దంగా దహన గదిలోకి తీసుకెళ్తున్నప్పుడు ఆ బరువైన ఇనుప తలుపు గట్టిగా మూసుకుంది. ఇకపై తన అమ్మమ్మ నవ్వే ముఖాన్ని చూడలేనని తెలిసి ఆమెకు బాగా బాధేసింది. ఈ లోకంలో తనను అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఇక లేరు. ఇక వణికే చేతితో ఆ ఇనుప తలుపును తడుతూ ఏడ్చింది. అమ్మమ్మ, నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను మర్చిపోకు.
కానీ ఆ లోహపు తలుపు దగ్గర నుండి వచ్చే ఏకో తప్ప మరేం అవి చెవిన పడలేదు. ఒక గంట తర్వాత ఆ ఇనుప తలుపు మళ్ళీ తెరిచింది. అంత్యక్రియల హోం సిబ్బంది ఒకరు ఆమె అమ్మమ్మ అస్థికలో ఉన్న కలశాన్ని పట్టుకుని వచ్చి పల్లవికి ఇచ్చారు. బరువెక్కిన హృదయంతో ఆమె ఆ అస్థి కలశంతో సంస్కరణ మందిరానికి నడిచింది. ఆ పవిత్రమైన గదిలో పల్లవి ఆ అస్థి కలశాన్ని పీటపై జాగ్రత్తగా పెట్టింది. తన అమ్మమ్మతో ఫోటో ముందు ఆమె కదలకుండా నిశ్శబ్దంగా నిలబడి నివాళులు అర్పించింది. కీర్తన మంచి ఉద్దేశంతో తినడానికి ఏమైనా తీసుకురాగా పల్లవి ఆ దుకాణంలో కేవలం ఒక గుక్క నీళ్లు మాత్రమే తాగింది. ఆమె మాటలను పట్టించుకోలేదు. కీర్తన సానుభూతితో పల్లవి పక్కనే నిశ్శబ్దంగా నిలబడి ఆ అంతులేని దుఃఖంలో కాస్త ఓదార్పునిచ్చింది. సాయంత్రం అవుతూ ఉండగా ఒక ఆవిడ మందిరంలోకి వచ్చింది. చాలా దూరం కష్టంగా ప్రయాణించి సుజాత అక్కడికి చేరుకుంది. అంటే రాహుల్ వాళ్ళమ్మ. నల్లటి దుస్తుల్లో దుఃఖంలో మునిగిపోయి ఉన్న పల్లవిని చూసి ఆమె షాక్ నుండి తేరుకుని నిజాన్ని గ్రహించింది. కేవలం 2 రోజుల్లోనే పల్లవి బరువు తగ్గి అలసట బాధతో ఆమె ముఖం వాడిపోయింది. మరణించిన వారికి నివాళులు అర్పించాక పల్లవిని ఎలా ఓదార్చాలో తెలియక సుజాత చాలాసేపు బాధపడింది. చివరికి ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ బరువైన గొంతుతో, పల్లవి, నీకు జరిగిన నష్టానికి నేను చాలా సారీ చెప్తున్నాను అంది. ఈ కష్ట సమయంలో రాహుల్ అక్కడ లేనందుకు ఆమెకు కోపం వచ్చింది. వాళ్ళిద్దరి ఫ్యూచర్ గురించి డౌట్స్ వచ్చాయి. వాళ్ళిద్దరికి మంచి ఫ్యూచర్ ఉందా? అదృష్టంగా పల్లవి సుజాత రాకను తిరస్కరించలేదు. ఆమె మౌనంగా ఉన్నప్పటికీ సుజాతను పక్కకు నెట్టలేదు. మరుసటి రోజు ఇద్దరు అనుకోని అతిథులు వచ్చారు. శారద, ఆర్తి సంస్మరణ మందిరానికి వచ్చారు. నిన్నటి వరకు పల్లవి అమ్మమ్మ మరణం గురించి తెలియని ఆర్తి ఆ షాకింగ్ న్యూస్ తో షాక్ అయింది. ఆ ముసలావిడ చావుకు తనను బ్లేమ్ చేస్తారని ఆమె భయపడలేదు. బదులుగా సిద్ధార్థ్ తనకు మంచి లెసన్ నేర్పుతాడని చెప్పినందుకు భయపడింది. ఇప్పుడు పల్లవి అమ్మమ్మ చనిపోయినందున రాహుల్ తనని ఎలా పనిష్ చేస్తాడో ఊహించడం కష్టంగా ఉంది. తన చర్యల ఫలితాలకు భయపడిన ఆర్తి ఇక దేశం వదిలి వెళ్ళడానికి వెనకాడలేదు. ఇప్పుడు వీలైనంత తొందరగా ఎస్కేప్ కావాలని అనుకుంది. జరిగిందంతా శారదకు చెప్పగా ఆమె కూడా టెన్షన్ పడింది. ఆర్తి ఇంత పెద్ద ఇష్యూకి కారణం అవుతుందని శారద అయితే ఊహించలేదు. విదేశాల్లో దాక్కోవడం కరెక్ట్ కాదు. రాహుల్ పనిష్ చేయాలి అనుకుంటే ఆర్తి ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటాడు. కాసేపు ఆలోచించిన తర్వాత మూర్తి, రాహుల్ గారి ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ దృష్ట్యా కృష్ణమూర్తి గారి హెల్ప్ తీసుకోవడమే బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నారు. దానిని బట్టి ఈ విషయం తొందరలోనే సెటిల్ అవుతుందని ఆమె అనుకుంది. ఏమైనప్పటికీ పల్లవి అమ్మమ్మ అనారోగ్యంతో చనిపోయింది. హారతి వల్ల కాదు. తమ డిసిషన్ కు కట్టుబడి ఇద్దరూ కలిసి మందిరంలోనే కనిపించారు. సుజాత అంది. శారద ఆమెతో సర్దుబాటు చేసుకోవాలని చూస్తూ. సుజాత కనుబొమ్మలు ముడిచింది. మీరు ఎక్కడ ఎందుకున్నారు? శారద నవ్వి అది కాస్త ఓవర్ అయిందని వెంటనే గ్రహించింది ఆమె. మరణించిన వారికి నివాళులు అర్పించడానికి ఆర్తితో కలిసి వచ్చాను అని చెప్పింది. వృద్ధాశ్రమంలో జరిగిన సంఘటనలకు ఆర్తికి సంబంధం ఉందని తెలియని సుజాత ముఖంలో స్పష్టమైన కన్ఫ్యూజన్ అయితే కనిపించేసింది. పల్లవి నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆర్తిని శారదని చూడగానే బిగ్గరగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అరిచింది. అలాంటి ఇంట్రెషన్ భరించలేనిదిగా అనిపించింది. అది ఆమె అమ్మమ్మ పవిత్రతకు డిస్టర్బ్ చేసినట్టుగా ఉంది. ఈ సంతాపం తెలిపే చర్యలో తనను తాను తగ్గించుకున్నానని కానీ ఇగ్నోర్ చేసినట్టుగానే ఫీల్ అయిపోయింది ఆర్తి. ఆమె అవమానంగా ఇబ్బందిగా ఫీల్ అయింది. కాస్త ఫేక్ బాధలు నటిస్తూ ఆర్తి బదులిచ్చింది. పల్లవి, మీ అమ్మమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే నివాళులు అర్పించడానికి వచ్చాను. ఇంతకు ముందు జరిగినది ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్. ఆ ఆడవాళ్ళు అలా వెర్రిగా ప్రవర్తిస్తారని నేను ఎలా ఊహించగలను చెప్పు? శారద వెంటనే కల్పించుకుని, నిజమే, విషయం తెలిసిన వెంటనే నేను ఆర్తిని ఇక చాలా తిట్టాను. ఆమెకు ఇతరుల విషయాల్లో తలదూర్చే హ్యాబిట్ ఉంది. కానీ నిజానికి ఆ చెడ్డ వ్యవహారంలో ఆమె పాత్ర ఏమీ లేదు అంది నష్టపరిహారంగా డబ్బులు కవర్నిస్తూ. శారద, పల్లవి, ప్లీజ్ ఇది తీసుకో. ఆర్తి చేసిన తప్పుకు ఇది కాంపోజిషన్. మీ అమ్మమ్మ కాళ్ళ మీద పడి సారీ చెప్పమని నేను ఆమెకు చెప్పాను అని చెప్పింది. పల్లవి రియాక్షన్ వెంటనే క్షమించలేనిదిగా ఉంది. ఆ కవర్ను శారద ముఖం మీదకు విసిరి బాధతో నిండిన గొంతుతో, పోండి, మీకు సిగ్గులేదా? నా కళ్ళ ముందు నుండి పోండి అని అరిచింది గట్టిగా. మరి ఇప్పుడు పల్లవి రాహుల్తో ఉంటుందా లేదా అనేది చూద్దాం.